హాయ్ అండి. గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈ టిప్స్‌తో ఫాలో అయిపోయి చక్కగా కర్రీ చేసుకోండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ యేసుకొని తింటే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా వంకాయల్ని శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో ఇలా వంకాయల్ని ఘాట్లుగా పెట్టుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. నెక్స్ట్ ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను కొబ్బరి పౌడర్ ఉన్నా ఓకే. లేదంటే కొబ్బరి అయినా తీసుకోవచ్చండి. దానిలో తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ ఒక స్పూన్ తీసేసుకొని ఈ విధంగా లవంగాలు ఒక 2, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మసాలాలు ప్రిపేర్ చేసుకొని మసాలా పౌడర్‌ని ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మసాలా రెడీ చేసుకున్నాం కదండీ! ఈ మసాలా పక్కన పెట్టేసుకొని వంకాయల ముక్కలకి ముందుగా మనం ఘాట్లు పెట్టేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకున్నాం కదండీ వంకాయల్ని. ఈ విధంగా వంకాయలన్నిటికి కూడా ఈ మసాలా ఈ విధంగా పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇలా ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ వంకాయల్ని. ముందుగా మనం కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని దానిలో 4, 5 ఎండుమిర్చి వేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని కొంచెం వేయించిన తర్వాత వంకాయల్ని ముందుగా మనం మసాలా పెట్టుకున్నాం కదండీ! ఈ వంకాయలన్నిటికి కూడా ఇలా చక్కగా పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇలా మిగిలిన మసాలాలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మసాలా కొంచెం మిగిలింది కదండీ! వీటిలో పట్టగా ఇది కూడా అందులో వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి చక్కగా ముక్క అయితే ఇలా ఉడుకుతూ చక్కగా మెత్తబడింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు చక్కగా దీనిపైన కొంచెం ఇలా మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని మీకు తగినంత మీరు ఎక్కువగా పుల్లగా తింటున్నారనుకోండి కొంచెం పులుపు ఎక్కువగా వేసుకొని చింతపండు గుజ్జుని వేసుకోవాలి. లేదంటే కొంచెం మనకి పులుపు తక్కువ కావాలి అనుకున్నప్పుడు చింతపండు తక్కువ వేసుకొని ఇలాగా చింతపండు పులుసుని కొంచెం అంటే మనకి తగినంత వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు కూడా పోసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలాగా పై మసాలా కూడా వేసేసిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర పైన ఇలా జల్లేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఆయిల్ అయితే చక్కగా పైకి తేలుతుంది. ఇలా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇప్పుడు మీకు లైవ్‌లోనే నేను చూపిస్తున్నాను చూడండి. తింటుంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.